చూస్తే ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త అన్నటువంటి నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని హైలైట్ చేశారు. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలిసి పనిచేద్దాం. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్ చర్చలను పెట్టుకున్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం భుజం కలిపి నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మేము కంకణబద్ధులమై ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. ఏపీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని లక్షల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో లక్షల మంది హాజరైన భారీ బహిరంగ సభ వేదికపై నుంచి సుమారు 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆయన బటన్ నొక్కి వర్చువల్గా శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తిరుపతి